శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శని వక్రగతి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము. 2026 27 జూలై రోజున శనిదేవుడు మీన రాశి లోపల వక్రగతి చెందబోతున్నాడు. ఈ వక్రగతి లోపల కనుక మీరు శని ప్రభావం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశికి ఫలితం ఏదైతే ఉంటుందో ఒకేలా ఉండదు, వేరేలా ఉంటుంది. సో యాక్చువల్లీ వక్రగతి అంటే ఏంటి తెలుసుకోండి. ఒక ప్లానెట్ ముందుకెళ్తున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్తున్నాడు. ఇది వక్రగతి ప్రభావం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. డైరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు ముందుగానే దృష్టి ఉంటుంది, కానీ ఎప్పుడైతే రెట్రోగేట్లో అవుతారో అప్పుడు వాళ్ళ సంబంధం వెనకాల ఉన్న భావంతో పాటు కూడా నడుస్తూ ఉంటుంది. మరి ముందున్న భావంకి సంబంధం ఉండదా అంటే తప్పకుండా దానికి కూడా ఉంటుంది, దాంతో పాటు వెనకాల ఉన్న భావానికి కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న మిన్ కన్సెప్షన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏళ్ళనాటి శనికి సంబంధించి ఇక్కడ కొద్ది బాధ భయపడుతుంటారు కి ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంటుందని. చూడండి, ఒక మాట చెప్తా. ఏళ్ళనాటి శని ఎవరికైతే అయిపోయిందో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఏళ్ళనాటి శని సంబంధించి రాదు. ఒక మాట తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది మళ్ళీ మీకు ఏళ్ళనాటి శని వచ్చుద్దా అంటే కాదు, అది వేరే కాన్సెప్ట్ ఉంది, దానికి దీనికి సంబంధం అసలు లేదు. మీరు భయపడకండి, ఇది ప్రత్యేకంగా కొన్ని రాశులకు వర్తించుద్ది అని. ఇంకో విషయం తెలుసుకోండి, శనిదేవుడు వక్రగతి చెందడం అంటే ఇది కర్మాధిపతి వక్రగతి చెందడం. మామూలుగా ఇది వక్రగతి ఏదైతే కన్సెప్షన్స్ ఉందో ఇది మనం దీనికి సంబంధించి చాలా భయపడతాం, ఇక ఇలా అవుతుందా అలా అవుతా అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఏదైనా ప్లానెట్ కనుక వక్రగతిలో కనుక ఉన్నట్లయితే దాని దగ్గర పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని దగ్గర పవర్ ఎక్కువగా ఉంటుంది. మిగతా గ్రహాలకైతే ఉంటుంది, కానీ ఈ ప్లానెట్ ఏదైతే ఉంటుందో రెట్రోగేట్ ప్లానెట్ ఇది కొద్దిగా బలమైన ప్లానెట్ అయితే ఉంటుంది. దీని ప్రభావం కూడా బలంగానే ఉంటుంది. ఇక జాతకం లోపల శనిదేవుడు భావ అనుసారంగా పరిణామాలు అయితే మారుతుంటాయి, కానీ శనిదేవుడికి 3 కారకత్వాలు ఫిక్స్ ఉన్నాయి. ఇవి శనిదేవుడు తప్పకుండా మనకి ఇచ్చి తీరుతాడు. మొదటిది ఏంటంటే శనిదేవుడు ఏ పని ఎప్పుడు సమయానికి కానివ్వడు. ఆ శనిదేవుడు జాతకంలో యోగ కారకుడైన కావచ్చు, అకారకుడైన కావచ్చు, మారకుడైన కావచ్చు. రెండోది ఏంటంటే జాతకం లోపల శనిదేవుడు ఏ భావంలో కూడా ఉండనివ్వండి, ఆ భావానికి సంబంధించిన దుఃఖము తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే, తప్పది కాదు అక్కడి నుంచి మనం. మూడో విషయం ఏంటంటే శనిదేవుడు మామూలుగా అందరికి ఇస్తుంటాడు, కానీ దీన్ని చాలామంది అంత గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. శనిదేవుడు విశేషంగా కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు. సాటర్న్ ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మన దగ్గర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకున్నట్లయితే ఇక సాటర్న్కి సంబంధించిన భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే శనిదేవుడికి అర్థం చేసుకోరో వాళ్ళ జీవితం లోపల కొద్దిగా భయక్రాంతులు అవుతూనే ఉంటుంటారు. సో పర్వాలేదు, ఎవరి వాళ్ళ మనకి మిస్కన్సెప్షన్స్ లా నడుస్తుంటే ఒక మాట చెప్తా. ఈ శనిదేవుడు ఎంతవరకు ఉన్నాడు చూసుకున్నట్లయితే 2026 ఈ సంవత్సరం 11 డిసెంబర్ వరకు శనిదేవుడు మీన రాశిలోనే వక్రగతిలో ఉండబోతున్నాడు. రాశి మార్పు జరగదు, అంటే మీన రాశిలోనే ఉంటాడు, రెట్రోగేట్లో ఉంటాడు. డిగ్రీలో చేంజ్ అవుతుంది. డిగ్రీ స్టార్టింగ్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ రాశి చేంజ్ అయ్యాడు, కానీ ఈసారి రాశి చేంజ్ అవ్వదు, కేవలం నక్షత్రం అయితే అది కూడా ఈ సంవత్సరం అక్టోబర్ నెల లోపల నక్షత్రం మారుతుంది. రేవతి నక్షత్రం నుంచి ఉత్తర భాద్రపద నక్షత్రం లోపల శనిదేవుడు అక్టోబర్ లోపల వెళ్తాడు. కానీ అంతవరకు అయితే రేవతి ఫలితాలే నడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క రాశికి దీని ఫలితాలు వేరేలా ఉన్నాయి. పరిహారాలు ఒక మాట చెప్తా, మరి అంత భయపడకండి. ముందుగా శనిదేవుడు ఏదో చేస్తుంది అది కాదు, ముందుగా ఏంటంటే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి. మీరు అర్థం చేసుకునే దానికన్నా ఎక్కువ మీరు భయపడినట్లయితే నేను చెప్పింది మీకు ఏం అర్థం అవ్వదు. ముందు తెలుసుకోండి, ఓకే? ఏది ఎక్కడ ఏ ప్లానెట్ ఎలా ఉన్నా కూడా మన పని అయితే మనం తప్పకుండా చేయాల్సిందే. కానీ చేస్తే ఏంటంటే ఏ ప్లానెట్ ప్రభావం మన మీద ఎక్కువ ఉంది, దాని అనుసారంగా కనుక మనం నడుచుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం అయితే మనకు అస్సలు ఉండదు. ఇప్పుడు మీ రాశి కోసం ఈ ప్రభావం శనిది వక్రగతి ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుంది చూసుకోబోతున్నాము. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది.
కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. కన్యా రాశి వారికి శని వక్రగతి ప్రభావం కనుక చూసుకున్నట్లయితే 7వ స్థానంలో శని గోచరం నడుస్తుంది. 7వ భావం లోపల శని వక్రగతి చెందబోతున్నాడు. 7వ స్థానం ఇది శనిదేవుడికి దిగ్బలి స్థానం. ఇక్కడ శనిదేవుడి దృష్టి సంబంధం కనుక మీరు చూసుకున్నట్లయితే 5th హౌస్, 7th హౌస్తో పాటు 1st హౌస్ అలాగే 10th హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది. రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించిన యోగం చాలా ప్రబలంగా కనబడుతుంది. అది పెళ్లి కూడా ప్రేమ వివాహం లోపలనే చాలా ఎక్కువ కనబడుతుంది. ఇష్ట ప్రకారంగా రాబోయే రోజుల్లో ఎక్కువగా అయితే ఏర్పడుతుంది. దాంపత్య జీవితం లోపల ఇంత పూర్వం ఏమైనా గొడవలు కనుక నడుస్తున్నట్లయితే, ఏమైనా కలహ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అటుపక్షం నుంచి కొద్దిగా మీకు పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. కొన్ని మంచి స్థితిలో అయితే ఉన్నాయి. కానీ ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మీరు వాళ్ళని మిమ్మల్ని అర్థం చేసుకోరు. ఫోన్ తీయని ఏంటి ఫోన్ మీ జోలికి ఎవరు రావాలని వాళ్ళంతా వాళ్ళు మిమ్మల్ని సరెండర్ అవుతారు. అలా అని వాళ్ళు మిమ్మల్ని వాళ్ళంతా మరి పిరికి వాళ్ళు కాదు, మళ్ళీ అంత బలహీనలు కాదు. మీ గెలుపు కోసం వాళ్ళు కొన్ని చోట్ల ఓడిపోవడానికి కూడా సిద్ధంగా నడుస్తుంది. 6th హౌస్ పైన సాటర్న్ దృష్టి సంబంధం ఉండడం వల్ల జాబ్ చేసే వారికి విశేషంగా రాబోయే రోజుల్లో బిజినెస్ చేసే అవకాశం కూడా ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఏదైనా సైడ్ ఇన్కమ్ కోసం బిజినెస్ మొదలుపెట్టే అవకాశాలు కూడా ఇక్కడ ఈ కన్యా రాశి వారికి చెప్పుకోవచ్చు. ప్రేమ జీవితంలో ఉన్నవారు పెళ్లి వరకు వెళ్ళే యోగం అయితే ఉంది. సంతాన యోగం కూడా రాబోయే రోజుల్లో కనపడుతుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే సంతానం కోసం చాలా ప్రయత్నిస్తున్నారో, వెయిట్ చేస్తున్నారో, రాబోయే రోజుల్లో సంతాన యోగం ఇక్కడ ఈ కన్యా రాశి వరకే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సాటర్న్ 7th ఆస్పెక్ట్ మీ రాశి పైన ఉండడం వల్ల ఈ దృష్టి సంబంధం విశేషంగా మీకోసం కొద్దిగా ఎక్కువ పని చేయడానికి అయితే ప్రేరేపించుద్ది. ఎక్కువ ప్రేరేపించడం అంటే ఏంటంటే కొద్దిగా మీరు రాబోయే రోజులు ఎక్కువ అవేర్నెస్ అవుతారు. క్యారెక్టర్ లోపల చాలా మార్పులు జరుగుతాయి. కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొన్ని కొత్త విషయాల పట్ల అవగాహన వచ్చుద్ది. దాంతో పాటు ఏంటంటే మీరు ఇతపూర్వం ఏదైతే ఉండే రాబోయే రోజుల్లో మీరు అలా ఉండరు. చాలా మార్పులు జరుగుతాయి మీ వ్యక్తిత్వం లోపల. ఈ శనిదేవుడు వక్రగతిలో వచ్చిన తర్వాత మీ వ్యక్తిత్వం లోపల చాలా మార్పులు జరుగుతాయి. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మరీ ఎక్కువగా పెరగడం జరుగుద్ది. 10th హౌస్ మీద సాటర్న్ దృష్టి సంబంధం ఉండడం వల్ల ఇది విశేషంగా ఏంటంటే మీకోసం స్టేటస్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే 10th హౌస్ ఇది మన స్టేటస్ చెప్పుద్ది, మన స్థాయి చెప్పుద్ది, మన పని క్వాలిటీ చెప్పుద్ది. అది రాబోయే రోజులు ఎలా ఉంటుందంటే మీరు రాబోయే రోజులు ఏ పని చేసినా కూడా పబ్లిక్కి ఇంటరాక్షన్ కనుక మీరు పని చేసినట్లయితే సేఫ్. అంటే ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఏదో ఒక పని చేయబోతున్నారు, ఆ పని ఎవరిదో ఉంది, మీరు డైరెక్ట్ ఆ వ్యక్తికి అడగండి మీకు ఏ ప్రకారంగా అనుకుంటున్నారు. మీకు నచ్చింది మీరు చేయకండి. అవతల వ్యక్తి ఏమి కోరుకుంటున్నారో ఆ ప్రకారంగా చేయండి. అది ఏదైనా కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, మనకు నచ్చిన వంట కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలా చేస్తే ఏమవుతుంది, వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. సాటర్న్ కర్మకారకుడు, సాటర్న్ న్యాయకారకుడు, సాటర్న్ దుఃఖకారకుడు. మీరు దుఃఖాన్ని మీ అంతా మీరు ఇచ్చుకోండి, వాళ్ళ మంచి కోసం ఇచ్చుకోండి. బాహ్యంగా మీకు సుఖం వచ్చుద్ది, కానీ అంతరికంగా కొన్ని మీకు నచ్చలేని పనులు మీరు చేశారో ఒక బాధ అయితే ఉంటుంది. కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి మీరు అదే ఇవ్వండి.
మీకు ఇష్టం కాబట్టి ఏది వాళ్ళకి అస్సలు ఇవ్వకండి. సో మీకు చెప్పాల్సింది ఏంటంటే సాటర్న్ ఈ రెట్రోగ్రేడ్ ప్రభావం ఏదైతే ఉందో మీకోసం పర్వాలేదు బాగా అని చెప్పుకోవచ్చు. కెరియర్ లోపల కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయి, పాజిటివ్గా జరుగుద్ది, మరింత నెగిటివ్ చెప్పలేను. ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ రాబోయే రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఏంటంటే ఫిఫ్త్ హౌస్ ఏంటి పంచమ భావం యాక్టివేట్ అవ్వడం వల్ల మీ సంతాన వివాహ యోగం కూడా రాబోయే రోజుల్లో చక్కగా కనపడుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక విషయం తెలుసుకోండి, ఫ్యామిలీలో కూర్చొని ఏదైనా బిజినెస్ కనుక మీరు చేయాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు అది చేయగలుగుతారు. ఇల్లు మారే యోగం కూడా కనపడుతుంది. అలాగే హెల్త్ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అటుపక్క నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ సొల్యూషన్స్ రాబోయే రోజుల్లో మీరు తీసుకోగలుగుతారు. మదర్ ఫాదర్కి సంబంధించిన విషయాల లోపల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మీరు తప్పకుండా చూడగలుగుతారు. దీని వ్యతిరేకంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇట్స్ నార్మల్ ఫర్ ఇన్ ఫ్యామిలీ. కానీ మేజర్ ప్రాబ్లమ్స్ అయితే నేను చెప్పడం జరిగింది, మేజర్ విషయాలు అయితే నేను చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక్కున్నట్లయితే మీరు కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. కానీ ఒక ముఖ్యమైన కారణం చెప్తా, ఈ సాటర్న్ మీకోసం బాగా ఉండడానికి. శనిదేవుడు మీకు పంచమాధిపతి అలాగే షష్ఠాధిపతి సప్తమ స్థానంలో గోచరం నడుస్తుంది. ఓకే, నక్షత్రం చూడండి, ఇక్కడ రేవతి నక్షత్రం ఉంది. ఈ రేవతి నక్షత్రం మీ 10th అలాగే మీ రాశాధిపతి నక్షత్రం ఉంది. ఓకే, దాని తర్వాత ఉత్తర భాద్రపద నక్షత్రంలో వెళ్తాడు. ఉత్తర భాద్రపద నక్షత్రాధిపతి సాటర్న్ స్వతహా అవుతాడు, అది మళ్ళీ 5th హౌస్ అవుతుంది. సో 5th 6th 1st 10th అలాగే 7th హౌస్ యాక్టివేట్ అవ్వడం వల్ల తప్పకుండా ఇది కెరియర్ లోపల, వ్యక్తిత్వం లోపల, ఆలోచన దృష్టి లోపల చాలా మార్పులు అయితే రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. ఒక రెమెడీ చెప్తా, ప్రతిరోజు చేయండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 20 నిమిషాలు జపించడానికి ప్రయత్నించండి. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో పనిచేయండి, తప్పకుండా మీరు ముందుకెళ్తారు. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.